మా కోసం ఏం చేస్తున్నారు ఇవాళ? ఈరోజు ఇవి రైస్తో చేసే సేవై అంటారు అన్నమాట. వాటితోటి క్యాప్సికమ్ రైస్ సేవై చేస్తున్నాం. క్యాప్సికమ్ రైస్ సేవై డన్. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందుగా క్యాప్సికమ్ రైస్ సేవైకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం. క్యాప్సికమ్ రైస్ సేవై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రైస్ సేవై, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, పల్లీలు, జీలకర్ర, కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి చేసుకున్న పొడి, మిరియాల పొడి, తరిగిన కొత్తిమీర. ఓకే, సేవై అంటే సేమియానా? సేమియా లాగే ఉంటుంది, కాకపోతే ఇది రైస్ తో తయారు చేసేది. మామూలుగా అయితే మనకి అది గోధుమ పిండితో కానీ మైదాతో కానీ చేస్తారు. ఇది ఓన్లీ రైస్ తో చేసే సేవై. ఇవి దొరుకుతాయా మరి? దొరుకుతాయి. రైస్ సేవై అని ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి కూడా కిలో లెక్కన. గోధుమ సేవై అని అక్కడ దొరుకుతాయా? దొరుకుతాయి. ఇది కూడా ఈజీగా దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో. అన్నం బదులు అలా రైస్ సేవై. సేమ్ మనం అన్నం ఎలా ఉడికిస్తామో అలాగే ఇది కూడా ఉడికించి వార్చుకోవాలి. అంటే ఇది కొంచెం ముద్దగా అవ్వకుండా సేమ్ నూడిల్స్ ఎలా ఉడికిస్తామో ఎసర్లో కొంచెం నూనె ఉప్పేసుకొని ఉడికిన తర్వాత వార్చాక వాటర్ తో చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటే ఇలా మనకు పొడి పొడిగా. సో ఇది రెడీగా పెట్టుకోవాలి. సో మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నూనె వేద్దాము. ఇది ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది కదా? కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. సో నూనె కాగే లోపల నాకు మీరు కింద నుంచి టాప్ వరకు అంతా మ్యాచింగ్ వచ్చారు. ఈవెన్ చెప్పులు మీకు కనపడవు, నాకు కనిపిస్తాయి కాబట్టి ఆ జ్యువెలరీ అంతా ఫుల్ మ్యాచింగ్ తో ఉన్నారు. ఎందుకో ఈ డ్రెస్ లో మీరు చాలా గ్లోగా కనిపిస్తున్నారు. సన్నగా కూడా ఇంకా సన్నగా అయిపోయినట్టు కనిపిస్తుంది. అవునా అంటున్నారు, నేను అబద్ధం ఆడుతున్నాను. అంటే సన్నగా కనిపిస్తున్నాను ఎప్పటికీ మీ కళ్ళకే కనిపిస్తాయి కదా, నాకు ఏమి అంత తెలియలేదు. చాలా బాగా సూట్ అయింది. ఈ డ్రెస్ చాలా బాగుంది మీకు. అవునా, థ్యాంక్ యూ. నాకు ఆరెంజ్ బాగా సెట్ అవుతుంది ఎప్పుడు, అలానే ఈ రోజు మీకు నచ్చుంటుంది. జ్యువెలరీ అన్ని బాగా సెట్ అయింది ఈ డ్రెస్ కి. థ్యాంక్ యూ. రెడీ. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేద్దాం. ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ వంట చాలా సింపుల్, కాకపోతే నేను ఇందులో మసాలాలు అట్లాంటివి ఏం వాడకుండా చేస్తున్నాను. ఒకవేళ మనకి మసాలాలు కావాలంటే కొంచెం పలావ్ టైప్ అయిపోతుంది, అదే ఎప్పుడు రెగ్యులర్గా తింటాం కదా. దీనికి ఏంటంటే కొంచెము పల్లి పొడి వేసి చేస్తున్నాను అనమాట. పల్లి పొడి, పల్లీలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి కారం వేసి పొడి చేసుకోవాలి. వేపిన పల్లీలో ఇవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. అలా అని చెప్పి మెత్తగా చేయలేదు, కచ్చాబిచ్చగా చేసుకోవాలన్నమాట. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు క్యాప్సికమ్. సో మనం క్యాప్సికమ్ స్పెషల్ తీసుకున్నాం కదా, అందుకని క్యాప్సికమ్. ఒకవేళ క్యాప్సికమ్ ప్లేస్ లో ఇంకా వేరేది కూడా ఏం బాగుంటుంది? బెండకాయ వేసుకోవచ్చు, అలా మన ఇష్టమా. ఆలుగడ్డ వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి స్వీట్ కార్న్ తో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి పిల్లలకి తొందరగా పెట్టడానికి ఉంటుంది. లంచ్ బాక్స్ లో ఊరికే కూర అన్నము అవన్నీ లేకుండా ఇలాగ ఒకటే కలిపేసేసి పిల్లలకి పెట్టినప్పుడు హ్యాపీగా తింటారు కదా, ఒక స్పూన్ ఇస్తే. అవును. రెసిపీకి కావాల్సిన ఉప్పు ఇక్కడ వేసేస్తా. పసుపు వేస్తున్నాను. ఓకే. మిరియాల పొడి, కొంచెం కారం. క్యాప్సికమ్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. కుక్ అవ్వకపోయినా కూడా బాగుంటుంది కదా, కారకరలాడుతున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడికించిన సేవై వేసుకోవాలి. సేవై ఇది రైస్తో చేసింది, మైదాతో ఉన్నది కాదు. ఇప్పుడు మన పొడి ఉంది కదా, ఈ పొడి ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి సరిపోతుందా లేదా. కొంచెం కొత్తిమీర,
మనం ఆల్రెడీ పొడి ఇంట్లో చేసి రెడీగా ఉంచుకుంటే వండుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. తీసేద్దామా? చాలా సింపుల్గా చాలా బాగుంది రెసిపీ. క్యాప్సికమ్ రైస్ సేవై రెడీ వినా టేస్ట్ చూసేలా ఉంది. షూర్. క్యాప్సికమ్ రైస్ సేవై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రైస్ సేవై, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, పల్లీలు, జీలకర్ర, కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి చేసుకున్న పొడి, మిరియాల పొడి, తరిగిన కొత్తిమీర. క్యాప్సికమ్ రైస్ సేవై తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడంత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, కొద్దిగా కారం వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ సేవై వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఇప్పుడు చివరగా పల్లీలు, జీలకర్ర, కారం, ఉప్పు, వెల్లుల్లితో చేసిన పొడిని వేసుకొని బాగా కలిపి కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ సేవై రెడీ.